ఇప్పుడే లిటిల్ హార్ట్స్ మూవీ ప్రీమియర్ షో ఉంటే వెళ్ళాము. సో వెళ్ళడం అంటే అట్లా ఇట్లా కూడా వెళ్ళలేదు. ట్రాఫిక్లో ఒక రకమైన చేజ్ చేసుకుంటూనే వెళ్ళాము. ఫైనల్గా అయితే ఇన్ టైంలోనే వెళ్ళాము. మూవీ అయితే చూసాము. సో ఫేస్ చూస్తుంటే బాగా డల్ అనిపిస్తుంది కదా, అంటే మూవీ ఆల్మోస్ట్ డిసప్పాయింట్ చేసినట్టే ఉంది అనేది అని అనుకుంటున్నారు కదా. బట్ లేదు, సినిమా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు హిలేరియస్ ఉంది సినిమా అయితే. నేనే కాదు, నాతో పాటు థియేటర్లో ఆల్మోస్ట్ ఉన్న 70-80% అది ఒక మ్యాజిక్. 70-80% థియేటర్ ఫుల్ అయింది. సో ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు హిలేరియస్గా సినిమా అయితే చాలా హిలేరియస్గా ఉంది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు హాయ్ హలో వెల్కమ్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తన 100 సబ్స్క్రిప్షన్స్కి రీచ్ అయ్యేలా ట్రై చేద్దాం. స్టోరీ చాలా సింపుల్. అదేంటంటే పేరెంట్స్కి ఇష్టమైన చదవలేక చదువు రాని ఒక అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ ఈ మూవీ. అది మ్యాక్సిమం ఓపెనింగ్లోనే వాయిస్ ఓవర్లో డైరెక్టర్ చెప్పేస్తాడు. సో చాలా క్లారిటీగా లైన్ అయితే చాలా సింపుల్, బట్ కొన్ని సీన్లు అక్కడక్కడ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇదేంటంటే సో 2 మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి వచ్చేస్తే ఫాదర్ రాజీవ్ కనకాల, సో గవర్నమెంట్ ఎంప్లాయీ, మంచిగా లంచాలు తీసుకుంటూ ఫ్యామిలీని అయితే కొంచెం ఒక అబోవ్ మిడిల్ క్లాస్లోకే తీసుకొచ్చింటాడు. సో అతను ఏంటంటే యాజ్ యూజువల్గా మిడిల్ క్లాస్కు ఉన్న ఒక పిచ్చే ఆ ఫాదర్ కూడా ఉంటుంది. కొడుకును ఆబ్వియస్లీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనుకుంటాడు. అది కూడా మామూలుగా కాదు, చిన్నప్పటి నుంచి అది వాడికి బ్రెయిన్లో పుష్ చేస్తూనే ఉంటాడు. సో సేమ్ కొడుకుకు యాజ్ యూజువల్గా అది తప్ప అన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి. దీంతో వాడు చాలా స్ట్రగుల్ అవుతుంటాడు. సో వాడి స్టోరీ అది. సో కట్ చేస్తే అమ్మాయి స్టోరీ. అమ్మాయి ఏంటంటే అమ్మాయి పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్. సో యాజ్ యూజువల్గా ఈ అమ్మాయిని కూడా డాక్టర్ చేయాలనుకుంటాడు. సో సేమ్ ఈ అమ్మాయి కూడా పెద్ద చదువు మీద, వాళ్ళు అనుకున్న చదువు మీద ఈ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో దీంతో ఈ అమ్మాయి కూడా చాలా స్ట్రగుల్ అవుతుంటుంది. సో ఇది యాజ్ యూజువల్గా ఇది అందరి పేరెంట్స్కున్న మైండ్ సెటే డైరెక్టర్ అదే చూపించాడు. కొడుకు అయితే ఇంజనీర్ కావాలా, కూతురు అయితే డాక్టర్ కావాలా. సో దీని మీదనే ఆ సెటప్ అయితే దీని మీదనే. బట్ నాకు అనిపించిన దీంట్లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో అన్ని సినిమాల్లో మనం ఏ సినిమా చూసినా ఏముంటుంది, హీరో మెచ్యూర్డ్ అయితే అమ్మాయి డల్ ఉంటుంది. సో ఏదో ఒక స్టేజ్లో అమ్మాయిని మోటివేట్ చేస్తాడు, అమ్మాయిని కెరీర్ సైడు ప్రొఫెషన్ సైడు ఇట్లా ఇది ఉంటుంది. లేదంటే ఇంకో సినిమాలు చూసుకుంటే అమ్మాయి మెచ్యూర్డ్ ఉంటుంది, అబ్బాయి డల్ ఉంటాడు. సో ఈ అమ్మాయి వాడిని మోటివేట్ చేసి వాడిని ఏదో కెరీర్లో ఇట్లా పుష్ చేయడం, వాడిని ఏదో జాబ్ సెట్ చేయడం. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఇద్దరు చదువురాని వాళ్ళే. ఇది ఒక చిన్న బ్యూటీ అనిపించింది ఈ సినిమాలో. అది నాకు ఫస్ట్ అయితే ఆ చిన్న అదే నచ్చింది ఫస్ట్. ఇంకా సీన్లోకి వస్తే ఫస్ట్ అదే ఇనీషియల్గా వాడి కాలేజీ, వాడి తిప్పలు, వాడి ఫాదర్ తిట్లు, అదే అందరి ఇళ్ళలోనే ఇవి. సో ఇక్కడ కూడా అమ్మాయి పేరెంట్స్ కూడా అమ్మాయికి చదవడం లేదని ఆ తిట్లు, అమ్మాయి కూడా ఇదే. సో సేమ్ అదైతే రెండు సేమ్. బట్ సినిమా ఇనీషియల్గా అయితే ఒక 15-20 మినిట్స్ ఈ సెటప్పే చెప్తుంటారు. దీంతో మనకు కొంచెం ఏదో ఒక చిన్న డ్రాగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. వన్స్ ఎంసెట్ రాసిన తర్వాత వాడికి ర్యాంక్ రాదు, ఈ అమ్మాయికి కూడా ర్యాంక్ రాదు. దీని తర్వాత ఏంటంటే ఫాదర్ వాళ్ళు ఒక ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి, సో ఖచ్చితంగా నువ్వు లాంగ్ టర్మ్ చేసి ర్యాంక్ కొట్టాల్సిందే. అమ్మాయి పేరెంట్స్ కూడా సేమ్, నువ్వు లాంగ్ టర్మ్ వెళ్ళి నువ్వు కూడా ర్యాంక్ కొట్టాల్సిందని ఇద్దరిని ఒక ఎంసెట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తారు. సో ఇక్కడ నుంచి సో అమ్మాయి అబ్బాయి కలవడం, ఇక్కడ నుంచి సినిమా ఆబ్వియస్లీ పేస్ అందుకుంది. అక్కడ నుంచి ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ ఫన్ను కావచ్చు, ఆ కొన్ని సీన్లు కావచ్చు బాగా వర్కౌట్ అయినాయి. సో ఇంటర్వెల్ వరకు అదే వీడు అమ్మాయిని ట్రై చేయడం, అమ్మాయి ఇది ఇంటర్వెల్కి ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత ఈ సైడ్ సెకండ్ హాఫ్ ఏమన్నా ఈ సైడ్ రన్ అవుతుందా మూవీ అని మనం అనుకొని సెకండ్ హాఫ్ ఇట్లయితే కొంచెం కష్టమనే ఫీలింగ్తోనే వచ్చి సెకండ్ హాఫ్ కూర్చుంటాం. ఒక 10 మినిట్స్కే దాని గురించి క్లారిటీ ఇచ్చేస్తాడు. దాన్ని చాలా లైట్గా చెప్పేస్తాడు, ఇది కాదు కాన్సెప్ట్ అన్నట్టు. కట్ చేస్తే ఆ సెకండ్ హాఫ్లో ఒక 10 మినిట్స్ తర్వాత అమ్మాయి బర్త్డే వస్తుంది ఒక ఎపిసోడ్. సో ఆ ఎపిసోడ్ ఉంది, హీరో చేసే ఫీట్స్ కావచ్చు, అవన్నీ మాత్రం చాలా హిలేరియస్గా వర్కౌట్ అయినాయి. సో ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం హర్రీగా వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది. ఓవరాల్గా అయితే ఆ ఫన్ అయితే చాలా చోట్ల వర్కౌట్ అయితే ఖచ్చితంగా అయింది. ఇంకా మెయిన్ పాజిటివ్లోకి వచ్చేస్తే డైలాగ్స్ అయితే చాలా ఏమంటారు, ఎవ్రీ సీన్లో ఆల్మోస్ట్ డైలాగ్స్ అయితే బాగా బెలినాయి. బాగా ఎంజాయ్ చేసినాం. డైలాగ్స్ వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. కట్ చేస్తే అమ్మాయి అబ్బాయి అంటే మౌలి, అమ్మాయి శివాని, వీళ్ళ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. సో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వాడు ఒకటి బాగా వర్కౌట్ అయింది. అది కూడా సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంది, కాత్యాయిని సంథింగ్ ఏదో, అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ సాంగ్ వరకు కూడా అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. రాజీవ్ కనకాల క్యారెక్టర్ కూడా బాగుంది. సో ఇంకా నెగటివ్స్కి వచ్చేస్తే థిన్ లైన్, అంటే చాలా థిన్ లైను. కాబట్టి ఏంటంటే మనకు మధ్యలో అక్కడక్కడ కొంచెం బోరింగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇనీషియల్గా అయితే ఇంకా కొంచెం వీళ్ళిద్దరు కలిసేంత వరకు అయితే కొంచెం బోరింగ్ ఫీలింగ్ అయితే ఉంది.
మళ్ళీ లాస్ట్లో ఒక లాస్ట్ 10 మినిట్స్ అది కూడా మనకు పెద్ద అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించదు, ఏదో క్లైమాక్స్ ఇది కావాలా కాబట్టి అన్న ఫీలింగ్లోనే వెళ్ళిపోతుంది. మ్యూజిక్ కూడా సాంగ్స్ మామూలుగా లవ్ స్టోరీ కాబట్టి ఈ లవ్ స్టోరీలో మ్యూజిక్ అది ఇంకా కొంచెం సాంగ్స్ క్యాచీగా ఉండింటే ఇంకొంచెం బాగుండేది. ఆ కాత్యాయని ఆ సాంగ్ ఒకటి మంచి అంటే కొంచెం ఇన్నోవేటివ్గా ట్రై చేసినారు, అది బాగా వర్కౌట్ అయింది. దీనికైతే హ్యాట్స్ ఆఫ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్కు. సో ఇంకా డిఓపి ఇవన్నీ ఓకే, ఆ సినిమాకు ఆ లవ్ స్టోరీకి అంతవరకు ఓకే ఫైన్. కొంచెం ఇద్దరు చదువు రానోళ్ళు చదువు ఇంట్రెస్ట్ వాళ్ళు అన్నారు కదా, సో వాళ్ళిద్దరివి ఆ చిన్న ఆ చదువు రాని వాడి స్ట్రగుల్ ఎట్లుంటుందో ఇంకా కొంచెం చూపించింటే ఇంకా అదిరిపోయేది అనేది నా పర్సనల్ ఫీలింగ్. బట్ అక్కడికే మోర్ దాన్ ఇనఫ్. స్టోరీలో మెయిన్ అమ్మాయి అబ్బాయి తప్ప మిగతా క్యారెక్టర్లు అంతా ఏముండదు. బట్ వాళ్ళిద్దరు కూడా సింగిల్ హ్యాండెడ్గా దాన్ని మెయింటైన్ చేసినారు. సెకండ్ హాఫ్లో మళ్ళీ వీళ్ళిద్దరు ఆ పేరెంట్స్ వీళ్ళిద్దరిని విడదీసిన తర్వాత మళ్ళీ కలిసే సీన్ అది కూడా అదిరిపోయింది. మాక్సిమం సీన్లు అయితే ఎంజాయ్ చేస్తాం మనం. ఓవరాల్గా అయితే సినిమా నాకు బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళండి, చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. సో నాట్ ఓన్లీ లిటిల్ హార్ట్స్ అని యూత్ సినిమా అనుకుంటున్నారేమో, ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు, పిల్లలు వెళ్ళొచ్చు. సో ఎక్కడైతే ఆ వల్గారిటీ అదంతా ఏం లేదు, చాలా క్లీన్గా ఉంది సినిమా. ఖచ్చితంగా అయితే డెఫినెట్గా అయితే డామ్ షూర్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ వీకెండ్ అయితే ఎన్ని సినిమాలు, రేపు ఇంకా 2 పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి. సో దానిలో చూడండి, అదే ఎంజాయ్ చేయండి. బట్ ఇదైతే డెఫినెట్గా నా సైడ్ నుంచి అయితే ఆ అష్యూరెన్స్ అయితే ఇస్తున్నాను. రేర్గా వస్తాయి ఇలాంటి సినిమాలు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ దాన్ని కూడా క్లిక్ చేయండి. సైనింగ్ ఆఫ్, బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ.